ఇప్పుడు మా పాప ఫస్ట్ క్లాస్ అనమాట. సో, ఫస్ట్ క్లాస్‌కొచ్చినప్పుడు పీపీ1, పీపీ2 కంటే డిఫరెంట్‌గా అంటే ఈజీ అవ్వాలి. చాలా హోంవర్క్ ఉంటుంది ఎవ్రీడే. సో, స్టార్టింగ్ అయితే నాకు 1 అవర్ పైనే పట్టేసేది. ఇప్పుడు 1 అవర్‌లో అయిపోతది. సో, నేనేం చేశానంటే ఒక రఫ్ నోట్ తీసుకొని తనకి ఎలా అలవాటు చేశానంటే స్టార్ట్ ఫ్రమ్ ఫస్ట్ డే. సో, మనం వదిలేస్తే అలా పిచ్చి పిచ్చిగా బొమ్మలు రాస్తది గానీ, ఖచ్చితంగా ఇందులో ఒక టాస్క్ లాగనమాట నేను అలవాటు చేశాను. సో, చూసారా టేబుల్స్ అని, ఏబీసీడీలు, తెలుగు లెటర్స్, హిందీ లెటర్స్. సో, మధ్యలో చిన్న గ్యాప్ ఇస్తే తనకు నచ్చినవి రాసుకుంటది. బట్ అది ఓకే. తర్వాత ప్రతిరోజు ప్రాక్టీస్ అనమాట. సో, ప్లస్ జీరో యాడ్ చేస్తే ఏమవుతుంది, జంప్ చేస్తే లెటర్స్ ఏమైతాయి, హిందీ లెటర్స్ ఎవ్రీడే మార్క్స్ అడుగుతుంది చేసిన తర్వాత. సో, హిందీ లెటర్స్ అయితే కంపల్సరీ, ఎందుకంటే మర్చిపోతూ ఉంటారు వాళ్ళకి రీడింగ్ అంటే. ఇది ఒక బెస్ట్ ప్రాక్టీస్ అండి. ఈ హోల్ నోట్‌బుక్ వల్ల బెనిఫిట్స్ చెప్తాను. సో, రేపు టీచర్ చెప్పేది ఈరోజే మనం టీచ్ చేస్తాం కదా! వాళ్ళకి చాలా ఈజీ అనిపిస్తది. క్లాస్‌లో కూడా యాక్టివ్‌గా ఉంటారు. ఇంటికొచ్చి కూడా హోంవర్క్ చాలా ఈజీగా చేసుకుంటారు. అండ్ మధ్యలో డ్రాయింగ్స్ ఇవన్నీ చేసుకుంటుంది ఈ నోట్ మీద. బట్ నాకైతే చాలా వేరియేషన్ డిఫరెన్స్ కనిపించింది. లెస్ దెన్, గ్రేటర్ దెన్, ఈక్వల్స్ అండ్ ఎడిషన్స్ చాలా క్విక్‌గా చేస్తుంది ఇప్పుడు. ఈజీ పీజీ అంటది ఏదైనా అడిగితే. సో, ఐ హోప్ ఈ యాక్టివిటీ అందరు మదర్స్‌కి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్.